హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినాలి అనుకుంటే ఈ వీడియోని మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకూడదు, చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఈ యొక్క వీడియో గుడ్ న్యూస్ ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, మనకి మన యొక్క తెలంగాణలో యొక్క టెట్ పరీక్ష అనేది ఎవరైతే రాద్దాం అనుకున్నారో 2026లో వాళ్ళకి వచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఒక అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 30 వరకే ఈ యొక్క టెట్కి అప్లై చేసుకోవడానికి మనకి డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ అనేది రాద్దాం అనుకున్నారో ఈ యొక్క టెట్ పరీక్షలు అనేవి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ మంత్ ఎండింగ్ లోపల మనకు అప్లై చేసుకుంటేనే మనకి నెక్స్ట్ మంత్లో మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనకు ఉండదని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి అప్లై చేసుకున్న 1 వీక్కి హాల్ టికెట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి మే 1st వీక్ లోపల మనకి ఈ యొక్క టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క రిజల్ట్స్ కూడా మనకి ఎగ్జామ్స్ కూడా మనకు వచ్చేసి నెక్స్ట్ వీక్లోనే, అంటే మనకి హాల్ టికెట్స్ వచ్చిన నెక్స్ట్ వీక్లోనే ఈ యొక్క పరీక్షలు కండక్ట్ చేస్తారంట. మనకి ఎగ్జామ్స్ అయిపోయి 1 వీక్ లోపలనే మనకి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అనేది చెప్పడం అయితే జరిగిందనమాట మన యొక్క తెలంగాణలో ఈ యొక్క టెట్కి సంబంధించి 2026లో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.